ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 7వ తేదీ వృషభ రాశి వారికి ఒక మరుగుమందు అనేది జరుగుతుంది. మరుగుమందు గురించి మాట్లాడుకుందామండి. అసలు మరుగుమందు అనేది ఎందుకు పెడతారు? మన మాట వినటం లేదు, మన మాట వినకుండా చెడుదారి పడుతున్నారు అని పెట్టడం వేరండి. కానీ కొంతమంది ఎదుటి వారికి ఇష్టం లేకపోయినా సరే వారికి బలవంతంగా మరుగుమందు పెట్టేసి తమ వైపు తిప్పుకోవాలి అనే విషయాలు కూడా మీరు వింటూ ఉంటారు కదా. కాబట్టి దీని గురించి దీర్ఘకాలికంగా ఎవరైతే ప్రభావితులు ఉంటారో వారు ఎలాంటి ప్రభావాలు చూస్తారు అనే విషయాల గురించి మాట్లాడుకుందామండి. అలాగే మరుగుమందు, వశీకరణం ఇవన్నీ ఒకటేనా లేదా వేరువేరునా అనే విషయాలు కూడా తెలుసుకుందాం. ఏటికి ఏ విధంగా చేస్తారు అనే విషయాలు కూడా తెలుసుకుందామండి. ఈ విషయాల్లో చూసుకున్నట్లయితే ఎన్నో రకాలుగా విద్యలు అయితే ఉంటాయండి. మరుగుమందు అనేది వేరండి, వశీకరణం అనేది వేరు, చేసే పద్ధతి కూడా వేరుగా ఉంటుందంటండి. కానీ ప్రజలు ఎవరికైతే చేయించబడతారో వారికి బాధపడే తత్వం ఒక అటు ఇటుగానే ఉంటుందండి. ఇంకా ఏంటంటే మరుగుమందు, ఇది మరుగుమందు ఏంటంటే కనుక భార్యకి భర్తకి కనుక కావాలని చెప్పేసి వారిని వరుసపరుచుకోవడం అనే విషయాలు తెలుసు కదండి. వారికి ఈ మరుగుమందు అనేది పెట్టి వారిని మీ వైపు తిప్పుకునే విధంగా చేస్తుందండి మరుగుమందు అనేది. అవి ఏ విధంగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందామండి. ఒకటేమో ఫుడ్లో పెట్టే విధంగా ఉంటుంది, ఒకటేమో నల్లగా కాటుకలాగా ఉంటుందంటండి. వారు అది మనకి ఎలా పెడుతున్నారు అనే విషయాలు కూడా మనకు తెలియవండి. అది మన నుంచి కూడా అది ఒకవేళ మనం ఫుడ్లో పెట్టి మనకి తెలియకుండా సీక్రెట్గా పెట్టినా కూడా మనం తిన్నా కూడా అదేమీ మన నుంచి వదిలిపోదండి. ఎందుకంటే మనం వారి వైపు తిరిగేలాగా పనిచేసే విధంగా ఉంటుందంటండి మరుగుమందు అనేది. రకంగా చెప్పాలి అంటే వారి వైపు తిరిగే ఇమ్యూనిటీ పవర్ లాగా అది మనలో పనిచేస్తూ ఉంటుందటండి. అంటే ఆ మందు మనకి ఎవరైతే పెట్టారో పెట్టినటువంటి వారి వైపుకు మన మనసు తిరగడానికి మన మనసు, మన బ్రెయిన్ వారి వైపు పనిచేసేలాగా చేస్తుందంటండి ఆ మరుగుమందు అనేది. అనే విధంగా మన బ్రెయిన్ అయితే పనిచేస్తుందంటండి. అంటే వారు మనల్ని ఎంత తిట్టినా సరే, వద్దన్నా కాదన్నా కూడా మనం వారి వైపే తిరిగేలాగా మరుగుమందు అనేది ఒక మనిషి ఇంకో మనిషి వైపు పనిచేసేలాగా పనిచేస్తుందంటండి. కానీ కొన్ని రోజులు పోను ఆ మరుగుమందు అనేది మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. ఖచ్చితంగా ఏ పని అయినా సరేనండి, మనకి తెలియకుండా మనం ఏదైనా చేసాము అంటే కనుక దానివల్ల మనం కొన్ని కారణాలు ఏమీ లేకుండానే దెబ్బతినే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఈ రోజుల్లో మనం ఏది చేసినా చేయకపోయినా సరే మనకి కొన్ని జరుగుతూనే ఉన్నాయి కదా. అదేవిధంగా మరుగుమందు కూడా అలానే పనిచేస్తుందని చెప్తున్నారండి. అదే ఆడవాళ్ళకైతే అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయంటండి. వారు చాలా అనారోగ్య స్థితికి వెళ్ళిపోతారని చెప్తున్నారు. అదేనండి, ఒకదానికి ఒకటి కారణం అయిపోయినట్టుగా మన అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి మనం ఆఖరికి మనం ఏమీ చేసుకోలేని స్థితికి వచ్చే మార్గాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ మరుగుమందు వలన. ఇక ఆ తర్వాత స్టేజ్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కోపము రావడం, వికారం రావడం, మనం చాలాసేపు పడుకోవాలి అని మన బాడీకి అనిపించడం, అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయండి మన బాడీలో మార్పులు అనేవి. ఎవరైనా మాట్లాడుతుంటే కూడా మనకి చిరాకు రావడం, మీరు మాతో ఎందుకు మాట్లాడుతున్నారు అనే విధంగా ఆలోచించడం, మీరు పక్కకి వెళ్ళిపోవడం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటానండి. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి అందరి మీద ఇరిటేట్ పెడుతూ ఉంటారంటండి. అంటే అవి ఎందుకు అలా మనకి జరుగుతున్నాయి అంటే మాత్రం ఆ మరుగుమందు వలన. మనం ఆ మరుగుమందు ఎవరైతే పెట్టారో వారికి బానిస అవ్వడం వలన మనకి ఇలాంటి మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయండి. బాడీలో ఆఖరికి మనం ఏమీ చేయలేని స్టేజ్కి వస్తామని కూడా చెప్పబడుతున్నాయి. ఒకవేళ మనం ఏ పని చేయాలన్నా సరే ఆ పని చేయలేకపోవడం, ప్రతి విషయంలోనూ కూడా మనం అన్నిట్లో వెనకబడి ఉండడం, అన్నిటికీ కూడా వేరే వారికి దిగజారిపోవడం అనే విధంగా జరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్నిట్లో నష్టపోతామండి. వ్యాపార సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, బయటికి వెళితే మనకి ఏది కూడా కలిసి రాకపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సమయంలో కొందరు అనుకుంటారు, ఎందుకు వీరికి ఇలా జరుగుతుంది, వీరి జాతకం బాగాలేదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ కాదండి, ఎవరైనా సరే ఇలా చేయడం వల్ల కూడా మనకు తెలియకుండానే అన్ని సమస్యలు వచ్చి పడిపోయి మనం చాలా పై స్టేజ్ నుంచి కింద పడిపోయినట్టు విధంగా మనకి ఆఖరికి చనిపోదాము అనే డెసిషన్స్ కూడా తీసుకునే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయండి. కాకపోతే మీరు చేసినటువంటి కొన్ని తప్పుల వలన మీకు జరుగుతూ ఉంటాయండి. మీ జాతకాల్లో ఏమీ మార్పులు ఉండడం కాదండి, వారు చేసినటువంటి కొన్ని మార్పుల వలన మీకు జరగడం అనేది కారణమవుతుంది. వారు మరుగుమందు పెట్టిన వారు కూడా ఆఖరికి మనకి వీరు దేనికి పనికి రాకుండా చేసేసి వారు మనల్ని ఆఖరికి రోడ్డు మీద పడేసి వదిలి వెళ్ళిపోతారండి. మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా ఎవరికైనా ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మాత్రం వారికి ఖచ్చితంగా మరుగుమందు పెట్టినట్టేనే చెప్పుకోవాలండి. అంటే దానికి విరుగుడు ఉండదా, ఏమీ చేయలేమా అని మాత్రం మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు కదండి. దానికి ఏమీ ఉండదనే చెప్పుకోవాలండి. ఎందుకంటే మనం ఆఖరికి ఇన్ని విధాలుగా అన్ని సమస్యల్లో చిక్కుకొని ఉండిపోతాం కాబట్టి దానికి మరణమే ఒక విరుగుడని చెప్పుకోవచ్చు.
అంటే వారు మనకి మరుగుమందు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే మాత్రం మీకోసం మిమ్మల్ని వాడుకోవడానికి, మిమ్మల్ని ఏ విధంగా అయితే వాడుకోవాలో అన్ని విధాలుగా వాడుకుని వదిలేయడానికి మీకు వారు మరుగుమందు పెట్టారని చెప్పుకోవాలి. చాలామంది జాతక రీత్యా మీ గ్రహాలు బాలేవు, మీ గోచారం బాలేదు అని అది విధంగా చెప్తూ ఉంటారు. కానీ దానికి కారణం ఏమిటి అంటే కనుక ఇలా జరిగింది అని మాత్రం ఎవరూ గ్రహించి చెప్పలేకపోతున్నారండి. ఈ మరుగుమందు మనకి ఎందుకు పెడుతున్నారు, మాకు ఎందుకు పెడతారు అని మాత్రం మీరు అనుకోవద్దండి. మన వాళ్ళు మనకే పెడుతూ ఉంటారు. అంటే మనం ఎదుగుతుంటే వారవలేని తనంతో కూడా చాలామంది చూస్తూ ఉన్నారు కాబట్టి కొందరు అలా చేసి ఉంటారని కూడా చెప్పుకోవచ్చండి. మనం కోరుకున్న వాళ్ళు మనకు పెడతారు అని మాత్రం అనుకోకూడదండి. ఎవరైనా సరే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి బట్టి చాలామంది ఇలానే ఆలోచిస్తూ ఉంటున్నారండి. ఎందుకంటే తమ చేతులతో తాము ఏమీ చేయలేరు కాబట్టి ఇలాంటి విషయాలు కొన్ని కీలకంగా తీసుకుంటూ ఉంటున్నారు. అది పెడితే మాత్రం ఇక మనకి అంతే సంగతులని చెప్పుకోవాలండి. కాబట్టి కానీ అది ఒక్కసారి మాత్రం పెడితే అలా జరగదండి. కనీసం ఒక 3-4 నెలల్లో 3-4 సార్లన్నా పెడతారని చెప్తున్నారు. ఇలా పెట్టి వారి జీవితాలకి కారణం, వారి జీవితాలు నాశనం చేస్తున్నారండి చాలామంది కూడా. చిన్న చిన్న గొడవలు వచ్చినా సరే మీరు నాశనం అవ్వాలి అనే విధంగా ఆలోచించి కూడా అలాంటి పనులు చేస్తూ ఉంటున్నారండి చాలామంది కూడా. కొందరైతే తల్లిదండ్రులు కూడా మా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు నాశనం అవ్వాలి అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉంటున్నారండి. చూసారు కదండి, ఎవరైనా సరే ఎవరితో స్నేహం చేయడానికైనా, ఎవరితో మాట్లాడడానికైనా సరే మీరు జాగ్రత్తగా ఎవరు ఎదుటి వారు ఎలా ఉంటున్నారు అనే వారిని గమనించి వారితో స్నేహం చేయడానికైనా, వారితో జీవితం పంచుకోవడానికైనా సరే మీరు రెడీగా ఉండండి. ఎందుకంటే ఎవరు ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో, ఎలా మారుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలుసుకోవడం లేదండి. కాబట్టి కొందరు కొన్ని మనసులో పెట్టుకొని బయటికి ఒకలా విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రోజులు బట్టి ఎవరు ఎలా ఉంటున్నారో కూడా మనం గమనించలేకపోతున్నాం. మనం పక్కన ఉంటూనే మనకు గోతులు తీసే విధంగా ఆలోచిస్తూ ఉంటున్నారండి. అంటే మనకి అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా వాడుకుంటాం, అవసరం లేనప్పుడు వదిలేయడం అనే విధంగా ఆలోచించి చాలామంది చాలా రకాలుగా అలానే ఉంటున్నారండి. మీరు అనుకుని ఉండవచ్చు ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుందా, ఇలా ఉన్నారా జనము అని. కానీ మీకు తెలియని చేసినటువంటి తప్పుల వల్ల కూడా కొన్ని బాధలకి కారణాలు అవ్వే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయండి. కాబట్టి కొన్ని విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తీసుకుని వారితో జాగ్రత్తగా నడిచినట్లయితే కనుక మీరు గమనించి ఏ మనుషులు ఏ విధంగా ఉంటున్నారు అనేది మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి మన వాళ్ళ బయట వాళ్ళ అని ఆలోచించి అందరితో కూడా స్నేహం చేయడం అనేది కూడా చాలా తప్పండి. ఎందుకంటే ఈ రోజులు మనిషి తీరు బట్టి కూడా మనం ఆలోచించలేకుండా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటాం. కాబట్టి అలాగే చాలామంది కూడా మనం ఎదుగుతుంటే వారవలేని తనంతో కూడా చాలామంది ఉంటున్నారండి. చిన్న సమస్యలు వచ్చిన ఆస్తి తగాదాలు కానీ ఏవైనా సరే మీకు మాకు ఉన్నటువంటి చిన్న తగాదల్లో కూడా జరిగినా కూడా ఇలాంటి నిర్ణయాలు అనేవి చాలామంది చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటున్నారండి. కాబట్టి ఎవరు ఏ విధంగా ఏ టైంలో ఎలా ఉంటున్నారు అనే విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు అనుకుని ఉండవచ్చు ఇదంతా సోది, ఏముందిలే అలానే చెప్తారు అని మాత్రం అనుకోకండి. ఈ రోజుల్లో కూడా ఇలా జరుగుతుంది అని మీకు తెలియజేయడానికి మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇదేమీ మేము సొంతంగా చెప్పింది అయితే కాదండి. ఆస్ట్రాలజీ ప్రకారం అయితే చిన్న విషయాలు తెలుసుకుని మీకు తెలియపరచడం అనేది జరిగింది. సో కాబట్టి మీరు చిన్న నిర్ణయాలు తీసుకునేప్పుడైనా సరే, ఎవరినైనా సరే పెద్దల యొక్క సలహాలు సూచనల ద్వారానే మీ ఏ నిర్ణయాలైనా తీసుకోనండి. ప్రేమ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, ఏదైనా సరే దేనిలో అయినా సరే, స్నేహం విషయంలో కానీ వారు ఎలా నడుచుకుంటున్నారు అనే విషయాలు మీరు కాస్త ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం వల్ల మీ జీవితానికి చాలా రేపటి రోజున తోడ్పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అలాంటి వారితో స్నేహం చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకునే కన్నా మీరు ముందుగానే నిర్ణయం తీసుకుని మంచివారు ఎవరో చెడ్డవారు ఎవరో తెలుసుకుని స్నేహం చేయడం వల్ల మీ జీవితం కూడా చాలా వారి వలన బాగుపడే విషయాలు కూడా ఉంటాయండి. కాబట్టి అందరినీ కూడా గుడ్డిగా నమ్మి స్నేహం చేయకండి. ఏ విషయంలో అయినా, స్నేహం విషయంలో అయినా, ప్రేమ విషయంలో అయినా, జీవిత భాగస్వామి విషయంలో అయినా సరే కొన్ని నిర్ణయాలు అనేవి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకోవాలండి. ఈ రోజులు బట్టి ముందుగానే నిర్ణయం తీసుకుని నడవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందనే చెప్పుకోవాలి.